సార్ అందపై ஒரு వారంలో చచ్చిపోతున్నాడు. మీ పరందనాలకి ఆశ్రమంలో ఈవెంట్ చేసినాం కదా సార్, అప్పుడు చూసినాడు మిమ్మల్ని. అయ్యా అప్పటి నుంచే ఉங்களை కలవాలంటున్నాడు, అందుకే పిలిచినా సార్. సరే లోపలికి రమ్మను. அவங்க 2 பேர் அனுப்பு. బాబా బాబా వణకం సార్. ఓ చాలా ముద్దుగా ఉన్నావురా. నీకుదా నేను ముద్దిచ్చినాను, మరి నాకేమిస్తావు? ఓ చాక్లెట్ తింటావా? చాక్లెట్ ఎత్తువా. అయ్యా ఇందాక 5 స్టార్ చాక్లెట్స్. ఇప్పుడు నీకు చాక్లెట్స్ ఇచ్చినాను, ఏమిస్తావు మళ్ళీ నాకు? నాకు చాక్లెట్లు ఇస్తావా? నా యాటిట్యూడ్ కి ఆర్టీపీసీఆర్ చేస్తే పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు పిల్లాడి పరిస్థితి? వాణ్ణెవరూ ఏం చేయడానికి లేదు, చేయాల్సిందంతా ఆల్రెడీ చేసేశారు. 6 ఏళ్లు ఉన్నప్పుడు కిడ్నాప్ చేసి అమ్మేశారు, టార్చర్ పెట్టి మెంటలీ రిటార్డ్ అయ్యాక పనికి రాడని వదిలేశారు. తర్వాత వాడికి ఒక రేర్ హార్ట్ డిసీజ్ ఉందని బయటపడింది. ఎక్కువ రోజులు బతకడు, మనం చేయించామని చెప్పలేడు. మనం తప్పేం చేయట్లేదు విక్రమ్. ఒకవేళ కేసు పెడితే వాడికిప్పుడు 15 ఏళ్ళు 7 నెలలు జైల్లో పెట్టరు. జూనైల్లో కదా, స్కూల్లో పెడతారు. ఒకటి పని అయిపోయింది. నెక్స్ట్ రామ్ శెట్టి. ఇతని గురించి మనకేం తెలుసు? ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉన్నమాట. ఈ సైకిల్ బాగా అలవాటు వీడికి. సో అరెస్ట్ జస్ట్ న్యూస్ కాకూడదు, ఇట్ షుడ్ బికమ్ అ సెన్సేషన్. అప్పుడే దీన్ని సపోర్ట్ చేయలేని పొజిషన్ లో పాలిటిషియన్స్ ఉంటారు. సరే, నువ్వు నేను సతీష్ ముగ్గురమే ఉన్నాం. ఇంత పెద్ద ఆపరేషన్ మనం మాత్రమే చేయగలమా? ఒక్కడిని పట్టుకోవడానికి ముగ్గురం సరిపోను. గుడ్. నువ్వు చదువుకొచ్చా? ఇప్పుడు మన ఫిజిక్స్ ఒలింపియాడ్ విన్నర్ రాకేష్ తో మొదలు పెడదాం. చెప్పు నాన్న. ఐన్స్టీన్ సార్. వెరీ గుడ్. ఈ ఊరికే ఐన్స్టైన్ రా నువ్వు. నెక్స్ట్ న్యూటన్ సార్. అరే ప్లీజ్ రా చెప్పరా. అరే ప్లీజ్ రా సీనుగా ఒక్కడ చెప్ప. అది అది వెరీ గుడ్. సీను సిగరెట్, సీను గడి పిల్ల బిస్కెట్ అన్నారా? అరే ప్లీజ్ రా, ఆడు వేసుకుంటాడు రా. అరే ప్లీజ్ రా. గుడ్. ఎల్లా ప్రగడ సుబ్బారావు సార్. వసీకరణ్ సార్. మా అవ్వ సార్. ఎంఎస్ స్వామినా. ఉండు. ఎరా ఏం పేరు చెప్పావు? నిన్నే ఏం పేరు చెప్పావు? వసీకరణ్ సార్. వసీకరణ్ ఎవర్రా? అదే సార్, రోబో సినిమాలో వసీకరణ్ కూడా సైంటిస్టే కదా అని. నువ్వు ఉండరా, నువ్వు ఉండు. ఎరా నువ్వేం పేరు చెప్పావు? మా అవ్వ సార్. షో. మేడం క్యూరియా? కాదు సార్, మా అవ్వే. అవ్వా? ఏం కనిపెట్టిందిరా మీ అవ్వ? పొగ్గొట్టాను సార్. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊతారు కదా సార్, అది. అలాగే సార్, అలాగే. ఇదే లేచి నిలబడరా. సార్, లేచి నిలబడు. మా అవ్వ ఎప్పుడు చెప్తా ఉంటది సార్, పొగ్గొట్ట నేనే కనిపెట్టానని. నోర్మోయ్. నువ్వు ఈ పీరియడ్ అంతా నిలబడు, నువ్వు ఈ రోజంతా నిలబడు. ప్లీజ్ సార్. సార్ రై నిలబడరా వసి, నిలబడు. లే కాదు సార్, అలా చెప్పకూడదు. వసి వరల్డ్ కప్ గెలిచింది. ఏ 1882, బి 1883, సి 1982, డి 1983. 1882 అనుకుంటున్నా. కాదండి, 1883 అనుకుంటా. మీ ఇద్దరు తప్పే. 1982. అసలేం ఆలోచించకుండా తప్పు చెప్తున్నాడు చూడండి, ఇతనే మన రాఘవ.
ఎలాంటి క్వశ్చన్ కైనా కాన్ఫిడెంట్ గా రాంగ్ ఆన్సర్ చెప్పడం ఇతని స్పెషాలిటీ. వీళ్ళ ఫ్యామిలీలో వీడియో కొంచెం బెటర్ అండి. వాళ్ళ అమ్మా నాన్న చెప్పిన ఆన్సర్స్ అప్పుడు కనీసం క్రికెట్ లో 1 డే మ్యాచ్లు కూడా స్టార్ట్ అవ్వాల. పైగా వీళ్ళు చూసేది ఆల్రెడీ నిన్న చూసిన మీలో ఎవరు కోటీశ్వరుడు రిపీట్ ఎపిసోడ్. ఇక ఆలోచించండి వీళ్ళ ఐక్యూ లెవెల్స్. ఆ ఆన్సర్ 1983 అని వీళ్ళకి ఎప్పటికీ తెలియదు. 1982 కరెక్ట్ అన్న కాన్ఫిడెన్స్ తో రాఘవ, వాళ్ళ కొడుకు జీనియస్ అన్న బిలీఫ్ లో వాళ్ళ అమ్మా నాన్న. ఇతను 5th క్లాస్ డ్రాప్ అవుట్ బై చాయిస్. అదే పాపం ఇంకో చాయిస్ లేక. ఎప్పటికైనా మీలో ఎవరు కోటీశ్వరుడికి వెళ్లి ₹1 కోటి గెలవాలనేదే వీడి డ్రీమ్. ₹1 కోటి ఏమో గానీ ఆ ప్రోగ్రామ్ కి వీళ్ళు పంపిన SMS లకైన ఖర్చులతో ఒక మధ్యతరగతి కుటుంబం 10 సంవత్సరాలు రీఛార్జ్ చేసుకోవచ్చు. రాఘవ పంక్చర్ షాప్ స్పెల్లింగ్ లాంటోడు. అది కరెక్ట్ గా రాయరు. నేను కానీ మీరెవరు కోటీశ్వరంలో ₹1 కోటి గెలిస్తే మా ఊరిని దత్తత తీసుకుని బాగు చేస్తాను. అలాగే మా అమ్మ నాకు కారు కొంటాను. ఎవరి కారు మీద డాడ్ గిఫ్ట్, మామ్ గిఫ్ట్ అని ఉంటది. నేను మా అమ్మ నాకు కారు కొని తన గిఫ్ట్ అంటే చూడాలను. పెట్టండి. కట్. చోలు పోండి. అయిపోయిందారా? అయిపోయిందిరా, సూపర్ చేసావు. కానీ ఇంకొన్ని తీయాలరా. ఇంకేమన్నాయి? వ్యవసాయానికి నీళ్ళు లేక మా ఊరు పొలాలన్నీ ఎండిపోయాయి. కనీసం కడుక్కోవడానికి నీళ్ళు లేక మా ఊరి పిల్లకాయల ముడ్లు కూడా ఎండిపోయాయి. బడికి పోయి పాటలు నేర్చుకోవాల్సిన సూర్యగాడు బర్రెలతో కలిసి పాటలు పాడుకుంటున్నాడు. అవ్వల్లో చాడీలు చెప్తున్నప్పుడు చాలా ఆయాసపడుతున్నారు. వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళాలి. మా ఊరి ఆడవాళ్ళ బిందెల నిండా నీళ్లుండాలి, వాళ్ళ గుండెల నిండా నేనుండాలి. బడి కట్టాలి, ట్యాంక్ కట్టించాలి, హాస్పిటల్ కట్టించాలి, రోడ్లు వేయించాలి, చాలా చేయాలి. మా ఊరిని మార్చి గ్రామ పెద్దనవుతా. అందుకు నాకు ₹1 కోటి కావాలి. నేను గెలవాలి. బా ఏం చేసావురా నువ్వు? ఇంత తెలివిగా తీసావురా. ఎంతైనా ఎప్పటికైనా మా ఊడు రాకేష్ కంటే గొప్పడవుతాడు. నిజంగా ఈ వీడియోలు రాఘవే చేశాడా? పదరా పోదాం. తెక్కకొచ్చిన వాళ్ళారా, ఎంతసేపు గాలి తిరుగుడు, ఆగిత్తం పట్టిన పనులు. చదువు గాలి కొదిలేసి ఊరు తిరుగుడేందిరా? ఎప్పుడు ఇంట్లో అడగరారా నోబాలా అన్నా, మీరంతా మోసం ఆడుతున్నారన్నా. కావాలంటే వీడియో చూద్దాం రారా. గ్రీస్ దాటాడు ఉంటాడు. లైన్ వడమలపేటలో ఉంటే కాలు తిరుపతిలో ఉండదు కదరా. ఏందిరా చెత్త బౌలింగ్? పాపం అరచేయి చిన్నది కదా, ఇంకా సరిగ్గా బాల్ మీద గ్రిప్ దొరకలేదు. ఊర్లో ఆడే ప్రతోడి బౌలింగ్ లో 6 కొట్టినోడే. రే ఏమైందిరా? రే మా టీచర్లందరేంట్రా రాకేష్ రాకేష్ అని చంపుతున్నారు. రే చాలా కష్టం అంట కదరా ఫిజిక్ ఒలింపిక్ గెలవడం. రే ఆ క్వశ్చన్స్ అన్ని చాలా ఈజీరా. వాడికి దమ్ముంటే మీరెవరు కోటీశ్వరులు ఆన్సర్ చెప్పమను. వాడి వల్ల కాదు. కరెక్ట్ రా రాఘవ. దమ్ముంటే వాడు 4 సినిమా దిమను, వాడి వల్ల కాదు. దమ్ముంటే వీళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ ఏమను, కష్టం. రే నేను పెద్ద డైరెక్టర్ అవ్వాలన్నా, నువ్వు ఫాస్ట్ బౌలర్ అవ్వాలన్నా, నువ్వు ₹1 కోటి గెలవాలన్నా, మన ముగ్గురు పేర్లు పేపర్ లో పడాలన్నా ఈ ఊర్లో ఉంటే అవ్వదురా. నిజం రా, నేను కూడా ఈ ఊర్లో వాళ్ళతో క్రికెట్ ఆడలేకపోతున్నాను రా. ఒక ఫాస్ట్ బౌలర్ కి బాల్ ఇచ్చినప్పుడు కనీసం ఒకవైపు ఎంగిల్ పూసి ఇవ్వాలని కూడా తెలియదురా వాళ్ళకి. అవునరా, ఓ వైపు ఎంగిలి పూసిస్తే ఏమవుద్ది? హైదరాబాద్ వెళ్ళాలంటే చాలా డబ్బులు కావాలి కదరా. మరి డబ్బులు ఎలా రా? రే పిల్లకాయలు, నాతో పాటు చేనులోకి పనికిరండి రా. ముగ్గురికి కలిపి ₹10 ఇస్తాను. నువ్వు ఇచ్చే డబ్బులు మాకు సరిపోవు తాత. అయితే ఎంత కావాలరా? కోట్లు కావాలి. ఏంది వేసుకున్న కోట్లా? తాత ఆ జోకి మా అమ్మమ్మ నానమ్మ నవ్వడం కూడా ఆపేశారు. అయితే అంత డబ్బులు అయితే సంపాదిస్తారా మీరు? అల్లు అర్జున్ బొమ్మతో పాటు జాకీ చాన్ బొమ్మ కూడా వేయించా. ఎట్టుండయా? అదిరిపోలా? ఓహో సరే రాసుకో. చెప్పరా. BAR బార్ బర్ SHOP షాప్. బా భలే చెప్పావరా. యో మావాడు చెప్పింది రాసుకో. రజనీకాంత్ సుమనా అన్నా. అలాగే పిల్లలు కూడా కటింగ్ చేస్తామని రాయండి అన్నా. ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వస్తారుగా. కరెక్టే చెప్పారా. ఓ రాఘవా, అది కూడా నువ్వే చెప్పరా. సరే కానీ సూపర్ బార్బర్ షాప్. ఏముంది?
ఇప్పుడు కలొచ్చులా నా షాప్కే. ఎలా ఉందిరా? భలేరా ఇచ్చావురా. రే రాఘవ, ఎప్పటికైనా మన ఊరు మానవ నిలబెట్టేది నువ్వేరా. శబ్బాష్. రా సతీష్. రామ్ శెట్టి ముంబై ఆపరేషన్ అప్డేట్ ఏంటి? మన ఇన్ఫార్మర్ వాళ్ళు గ్యాంగ్ లో చేరిపోయారు. పీరియడ్ అప్డేట్స్ ఇస్తున్నాడు. ఎంతమంది పిల్లలు ఉన్నారు అక్కడ? 30 మంది రఫ్లీ. ఫైల్ ఎక్కడ? నువ్వు? రేపు ఈవినింగ్ ఫ్లైట్ కి ముంబై వెళ్తున్నా. ప్రెస్ తో టీవీ ఛానల్స్ తో ఆల్రెడీ మాట్లాడా. కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. రామ్ శెట్టి ఆపరేషన్ ముందు రోజు సంజయ్ ఈవినింగ్ 6:45 ఫ్లైట్ కి బెంగళూరు టు ముంబై వెళ్తున్నాడు. మీరు? నేను విక్రమ్ 1 డే ముందు బయలుదేరుతాం. వెల్కమ్ బై రోడ్. సతీష్ ఆల్ సెట్ కదా? ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్ రామ్ శెట్టి దివంగత మినిస్టర్ కృష్ణవడియార్ స్వామి అంత్యక్రియలಲ್ಲಿ పాల్గొంటూ తమ భావపూర్ణ శ్రద్ధాంజలిలను అర్పిస్తారు. పరిస్థితులలో నేపాల్లోని జైల్లో ఉన్నారు. చార్లెస్ శోభరాజ్ ఎంత తెలివైన వ్యక్తి అంటే అమ్మాయిలను వలలో వేసుకోవడం. అమ్మా ఆకలి అవుతుందమ్మా. ఒక 5 నిమిషాలు ఆగరా. ఏ రఘు, ఏంట్రా ఇది? ఎన్నిసార్లు చెప్పాలి? పేపర్ మొత్తం నీ పేరు వచ్చేలా కట్ చేస్తేలా? అది నిన్నటి పేపర్ నాన్న. అయితే పాత పేపర్ రేటు కూడా ఇవ్వట్లేదు. ఏది చేయబాకరా అంటే అదే చేస్తాం. వీడంతా ఇలా అమ్మ పోలిక. అమ్మా త్వరగా రా అమ్మా, ఆకలి అవుతుంది. ఒక 5 నిమిషాలు ఆగు నాన్నలో. వాంటెడ్ క్రిమినల్ దావుద్ ఇబ్రహీం ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి బాంబే అండర్ వరల్డ్ ని శాసించే స్థాయికి ఎదిగాడు. దావుద్ కార్యకలాపాలు జరుగుతున్నాయా? ఎవరు నాన్న ఇతను? దావుద్ ఇబ్రహీం అనే మోస్ట్ వాంటెడ్ క్రిమినల్. అతను ఏం చేశాడు? బాంబే బ్లాస్టులు చేశాడు. మరి అతను ఎవరు పట్టుకోలేదా? లేదురా, అప్పట్లో అతని మీద 50 లక్షలు ప్రైజ్ మనీ ఉన్నా ఎవరు పట్టుకోలేకపోయారు. ప్రైజ్ మనీ ఎంతన్నావు? 50 లక్షలు. ఇస్తా అన్నాడా మనకు డబ్బులు? రే ఇతను ఒక పెద్ద టెర్రరిస్ట్ రా. అయితే బాంబే బ్లాస్టులు చేయించిందంతా ఇతనే. ఇతన్ని పట్టుకుంటే 50 లక్షలు ఇస్తారంట్రా. 50 లక్షలు ఇస్తారా? కోటి ఇవ్వరా? రే ఆపురా. 50 లక్షలు అంటే ఎంత డబ్బులు? చాలా డబ్బులు రా. ఏ డబ్బులు కానీ రాజమౌళికి ఇస్తే బాహుబలి పార్ట్ 3 తీస్తాడు. అంత డబ్బులు రా. ఇతను ఎక్కడుంటాడు? బాంబే బ్లాస్టులు చేపించాడు కాబట్టి బాంబే ఉంటాడు రా. మరి బాంబేలో ఉంటే ఎలా రా? ఏంట్రా ఇడు డబ్బులు అంటాడు, దావద్దు అంటాడు, బాంబే అంటాడు. ఏం మాట్లాడవేంట్రా? ప్లాన్ ఏంటి? ఇంట్లో పాత వరల్డ్ మ్యాప్లు ఉంటాయి, తీసుకొద్దాం పదండ్రా. మ్యాప్ లో ఏముంటుందిరా? చూపిస్తాను పదా. బాంబే నుంచి కనెక్టింగ్ ఫ్లైట్. 7 గంటలు వెయిటింగ్ అంటారు రవి. అవును, అది యుఎస్ కి 28 గంటలు అంటే కష్టం రవి. టికెటా 600 బ్రో. 600 బ్రోనా? బ్రో అంటే ఏంట్రా? అదేరా, మనకి ఇక్కడ రూపీస్ ఎలాగో అమెరికాలో బ్రోలారా. మనం చూడు 10 రూపాయలు 100 రూపాయలు అని ఎలాగైతే అంటుంటామో, అమెరికాలో 10 బ్రో 100 బ్రో అని అంటూ ఉంటారా. అంటే బ్రో అనేది అమెరికా వాళ్ళ కరెన్సీరా. అవునారా? బాంబేకి టికెట్ ఎంతో కనుక్కోవాలి, లాడ్జ్ లో రూమ్ ఎంతో తెలుసుకోవాలి, చాలా పనులు ఉన్నాయరా. రే మనం బాంబేకి వెళ్ళినప్పుడు ఒక్కసారి సచిన్ టెండూల్కర్ ని కలుద్దాం రా, ప్లీజ్ రా. టైం ఉంటే చూద్దాం లేరా. సరే. రే తిరుపతిలో గంగమ్మ జాతర జరుగుతుందంటరా, పోదామా? రే మనం త్వరగా ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ నన్ను బలిస్తుందిరా. అన్నా సౌండ్ పెంచన్నా, వినపడట్లేదు. చెప్పాను కదరా ఖచ్చితంగా వస్తాను, నీ చాక్లెట్స్ తెస్తాను. అప్పుడే మిస్ అవుతున్నావు నన్ను. నీకు ప్రామిస్ చేశాను కదా వస్తానని. ఎక్కడికి? నెల్లూరు సార్ 200.
ప్రామిస్ చేసాక రాకుండా ఉంటానా? ఈ ఆదివారం సెలవు పెట్టి మరీ వస్తున్నాను. సరే. వచ్చాక లాంగ్ డ్రైవ్ కి కాఫీ డేకి వెళ్దామా, లేకపోతే చంద్రగిరి ఫోర్ట్ కి వెళ్దామా, లేదంటే ఎక్కడికో నువ్వే చెప్పాం. ఏమంటావు? ఎక్కడికి? హైదరాబాద్. నాకు ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ తింటావా? నీకు నచ్చిన ఐస్ క్రీమ్ తిరిగి నేను ఎప్పుడైనా ఆపేనా ఏంటి? మా బండి బాబు ఎంత మంచోడు. బాంబే మహేష్ బాబు సినిమాకి తీసుకెళ్తావా? సినిమాకా? సరే, మహేష్ బాబు సినిమాకే వెళ్దాం. ఓకేనా? నేను ఎప్పుడన్నా నువ్వు అడిగింది కాదన్నానా? ఏంటిది? నేను వెళ్ళాల్సింది రాజమండ్రి. ముంబై టికెట్ నాకెందుకు? ఒక్క నిమిషం బంగారు. ఏమైంది బావా? అరే ఇక్కడ బాంబే టికెట్ అడిగినాడు. ఆ బాంబే టికెట్ అడిగినాడు ఏడి? నాకేం తెలుసు? నీ బంగారాన్ని అడుగు చెప్తుంది. బంగారం గురించి మాట్లాడు, గుండు పగిలిపోద్ది. బా లోపల సీసీ కెమెరాలు ఉంటాయి బా. మన మొక్కలు అందులో పడ్డాయనుకో బా, మన లాడ్జ్కి వచ్చామని తెలిసిపోతుంది బా. అప్పుడు మన మిషన్ అంతా సరే బా. సరే ఏంది బా నువ్వు? బా నువ్వు పో బా. బా బస్ స్టాండ్ లో కూడా నేనే పోయినా బా. ఇప్పుడు నువ్వు పో బా. బా నువ్వు పో బా. ప్లీజ్ ప్లీజ్ బా, నువ్వు వెళ్ళు బా, లేకపోతే నువ్వు వెళ్ళు బా. నేను మాత్రం ప్లీజ్ బా. పంటలేసుకుందాం పంటలేసుకుందాం. సరే బా సరే. బా అంటే ఆటి సవ్వు అంటే ఎంత బా? కొంత. అదే ఎంత బా? ఎంతో కొంత బా. అందుకే హిందీ నేర్చుకోమన్నది. ఇప్పుడు ఎలా బా? ఇప్పుడు ఎలా బా? ఒక్క నిమిషం ఆగు బా. సార్ 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 సార్, మీకు రూమ్ కావాలా సార్? మా లాడ్జ్కి వెళ్ళండి సార్. ఒక రూమ్ 200 రూపాయలే. ఇదిగోండి సార్ 200. ఓ రూమ్ కావాలి. 800 రూపాయల రూమ్ ఎవరైనా 200కి ఇస్తారా సార్? జోక్ చేస్తున్నారా? ఈ బాయ్ అనుకోండి సార్, బయట చెప్పాడు. మా బాయ్ ఎరా చెప్పావా? ఒక రోజుకి 800 అంటే 800 రూము. తిరుపతిలో సరే, బాంబేలో కూడా అంతే ఉంటుందబ్బా. బా లైఫ్ బాయ్ సబ్బు తిరుపతిలో ఎంతో, బాంబేలో కూడా అంతే బా. లాడ్జ్ రూమ్ రెంట్ కూడా అంతే బా. ఎక్కడైనా ఒకటే రేట్ ఉంటది. నా బా హిందీయా 3 రోజులనా? ఎవర్రా మీరు? మా ముగ్గురికి ఒక 3 రోజుల్లో హిందీ నేర్పించండి సార్. 3 రోజుల్లోనా? మొత్తం అక్కలే సార్. మీకు తెలుగు ఎంత వచ్చో మా హిందీ అంతా నేర్పిస్తే చాలు సార్. అయినా మాకు కొంచెం వచ్చు సార్. వచ్చా? ఏమి వచ్చరా చెప్పు. ओवर पिच बॉल, बैट्समैन ने अच्छा शॉट मारा, बॉल गाली में है और फील्डर ने कैच पकड़ा. सर गाली में गा सर, हवालो. పకోడా కాదురా, పక్కడా. రేయ్ నువ్వు చెప్పు. चल हम और अब खेलेंगे कौन बनेगा करोड़पति. రంగీలా, కోను, బూత్, సర్కార్ 1, సర్కార్ 2, ఇంకా శివ 2006, ఆగ్, రక్త చరిత్, రేయ్, ఆపు ఆపు ఆపు. మీకు హిందీ నేర్పాలి అంటే 3 రోజులు కాదురా, 30 రోజులు పడుతుంది. सर प्लीज सर प्लीज. ఠీకే ఠీకే. ఇంతకీ మీ పేర్లు ఏమిరా? రఘుపతి, రాఘవ, రాజారాం. టీమ్ RRR సార్. మీ పేర్లు బాగా నచ్చినాయిరా. మీ పేర్ల కోసమైనా మీకు హిందీ నేర్పిస్తాను. సరే సార్. రేపటి నుంచి మనం ట్రైనింగ్ స్టార్ట్ చేయాలరా. 2 రోజులు ట్రైనింగ్. ఎందుకురా? రేయ్ దావుద్ ని పట్టుకోవడం అంటే తమాషా. చేజింగ్లు ఉండొచ్చు, ఫైటింగ్లు ఉండొచ్చు, తెలివి వాడాల్సి రావచ్చు. ప్రాక్టీస్ ఏం చేయకుండా వెళ్ళిపోదామారా కెండలా? ఇంతసేపు చేయాలరా ట్రైనింగ్? మా అమ్మకి తెలిసిందనుకో బట్టలిప్పు బాధేస్తుంది. ఫ్రెండ్ ఇంకని చెప్పురా. నాకున్న ఫ్రెండ్స్ మీ ఇద్దరే అని మా అమ్మకి తెలుసు. అందుకే ప్లాన్ వేసారా. లేని ఫ్రెండ్ ఉన్నాడని చెప్పి వాడి ఇంటికని చెప్తాం. వాడు ఎలాగో లేడు కాబట్టి మన ఎవడూ పట్టుకోలేడు. కొత్త ఫ్రెండ్ పేరేం పెడదాం? పేరా? అలా బోర్ కొట్టించే వాళ్ళలో మేము ఒకలమని గౌరవంగా చెప్పుకుంటున్నాం. రే అది గౌరవం కాదురా, గర్వం. మర్చిపోయా. గర్వంగా చెప్పుకుంటున్నాను. మాలాగే మీ అందరూ దేశం మనకేం చేసిందని కాకుండా మనం దేశానికి ఏం చేసామని ప్రశ్నించుకోండి. జై హింద్. అరే ఎలా ఉందిరా? ఏంట్రా ఇది? మనము రేపు దావతిని పట్టుకున్నాక టీవీ వాళ్ళు వచ్చి మన ముందు మైకులు పెడతారు కదరా, అప్పుడేం చెప్పాలని ముందుగానే ప్రిపేర్ అవుతున్నాను రా. యాడికి పోతున్నావురా? మస్తాన్ రెడ్డి వాళ్ళ ఇంటికమ్మా. ఎందుకు? ఇవాళ వాడి బర్త్డే. 7 వచ్చేస్తా అమ్మా. సరే ఒక్క నిమిషం ఉండు.
పుట్టినరోజుకు పోయేటప్పుడు ఎవరైనా నొట్టి చేతులతో పోతారా? మస్తాన్ రెడ్డికి అమ్మ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిందని చెప్పు. ఇయ్యాలి రాపో. ఏంద్రా ఇది ఎప్పుడు లేంది? జాగ్రత్తగా వెళ్ళి తొందరగా వచ్చి సరేనా? వెళ్ళు. తాత టయానికి మందులు వేసుకో, చుట్టలు ఎక్కువ తాక్కు, ఆరోగ్యం జాగ్రత్త. వస్తా. ఇంకా రాలేదు. రే వచ్చేసాడు రా. ఎందుకు అంత పెద్ద బ్యాగ్? రేయ్ 50 లక్షలు జేబులో పెట్టుకుని వస్తావా? బ్యాగ్ కావాలి కదరా. ఇదంతా కాదు కానీ నాకు భయం వేస్తుంది. ఇంటికి పోదాం పదండ్రా. రిస్క్ తీసుకోపోతే లైఫ్ లో మిగిలేదు రస్క్ మాత్రమే రా. రే ఆప్రా నీ సినిమా డైలాగ్. సర్లే గాని బ్యాగ్లన్నీ తీసి ముందు ఇందులో పెట్టండి రా. రే ఆయన ఎవరు వస్తున్నారు, నువ్వు భయపడక కానీ అక్కడ వెళ్ళి నుంచో. నేను పిలిచినప్పుడు రండి, ఓకేనా? అన్నా 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 అరే రండ్రా. గుణంకులు బండి ఆపాడు రారా. కూర్చో కూర్చో. ఎక్కరా అత్తి కొంచెం జరుగురా. అన్న సారీ అన్న, ప్లీజ్ అన్న. జరుగు. ఎక్కడికి అంకుల్? కటింగ్ షాప్ కా? మంచినీళ్ళు తాగుతారా? వద్దు. వీడెక్కడా? వాళ్ళ ఫ్రెండ్ మస్తాన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు బర్త్డే పార్టీకని. 7 వచ్చేస్తా అన్నాడు. మస్తాన్ రెడ్డా? మీకు తెలీదులేండి, కొత్త ఫ్రెండ్. ఓ 2-3 సార్లు ఇంటికి కూడా వచ్చి వెళ్ళాడు. నా మొహం చూస్తావంటే వెళ్ళి కాఫీ తీసుకురా. తెస్తానండి. హలో సతీష్. అంతా రెడీ సరిజ. మన ఇన్ఫార్మర్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నాడు. ఓకే. ప్రెస్ మనం అనుకున్న ఛానల్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేశాను. జాగ్రత్త సతీష్, చిన్న పొరపాటుకు కూడా స్పేస్ లేదు. సరే మీరు జాగ్రత్త. బాంబే పోదాం పదండ్రా. రే ఏమైందిరా? రే లోపల హిందీ సార్ ఉన్నారా? ఇప్పుడు వెళ్ళారా? అదే నాకు కూడా అర్థం కావట్లేదు. పోనీ ఊరవతలాగే ఓలో బస్ ఎక్కేస్తే? అప్పుడు డబ్బులు ఎక్కువ అవుతాయి కదరా. పోనీలేరా, సచిని కలవకుండా వచ్చేద్దాం. ఒకరోజు ఖర్చు మిగులుద్ది. సరేరా. వీడింకా రాలేదా? లేదండి. పోనీ మస్తాన్ రెడ్డి ఎక్కడో చెప్పాడా? చెప్పలేదు. ఏం కనుక్కొని చావకే. 8 అవుతుంది. కొడుకు ఎక్కడికి వెళ్ళాడో కూడా తెలియదు. రా వెతుకుదాం. రే ఇప్పటికే మన ఇంట్లో ఎతుకుతూ ఉంటారా. రే భయపడకరా. రే ఏదో బస్సు వస్తుందిరా. పూణే ఎక్కడ ఉంటుందిరా? కేరళ క్యాపిటల్ లేరా, చాలా దూరం. అన్నరా అన్న. మీ వాడు ఉన్నాడమ్మా? లేదన్నా, ఇంకా ఇంటికి తిరిగి రాలేదు. ఊరంతా ఎతికాను, ఎక్కడా కనబడలేదు. నాకెందుకో భయంగా ఉందన్నా. రాజారాం కూడా ఇంకా రాలేదా? లేదు దిన, రాలేదు. రాఘవయ్యలు తెలుసా? తెలుసన్నా.
నడుదాం రా. అన్నా ఇదే ఊరు? బెంగుళూరు. రే మనం బాంబే అనుకుని బెంగళూరుకి వచ్చాం రా. బాంబే లారీ ఎక్కాం కదరా, బెంగళూరు ఎలా వచ్చాం? అదే అర్థం కావట్లేదురా. రే బాంబే అనేది పాత పేరురా, మొన్ననే పేరు మార్చి బెంగళూరు అని పెట్టారు. ముందెళ్ళి లాడ్జ్లో రూమ్ తీసుకోవాలరా. రూమ్ ఎందుకురా, సాయంత్రం లోపల దావత్ దొరికేస్తే పట్టించేసి రాత్రి 10 బస్సు ఊరు వెళ్ళిపోవచ్చు కదా. పట్టుకున్న తర్వాత టీవీలో పడతాం కదరా, ఖచ్చితంగా. చెమట ముఖంతో నలిపిన బట్టలతో ఇలాగే ఉంటామా? ఉండము. ఎందుకుంటాం? ఉండద్దు. మరేం చేద్దాం? ఇంకెప్పుడు ఇలాంటి చోట స్నానం చేయకూడదా? ఇక్కడ ఉన్నంతసేపు మన హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంది? దేనికి? స్నానానికి కూడా డబ్బులు ఇవ్వాలా? నేను స్నానం చేసి మా అమ్మనే నాకు డబ్బులు ఇస్తుంది తెలుసా? ఎంత? టాయిలెట్ 5, బాత్రూమ్ 5. 1, 2, 3, 30 రూపీస్. 25. నాకు రాలా. అవును, బాత్రూమ్ కడుగన్నా సామె. రేయ్ నాకు మా అమ్మ గుర్తుకొస్తుందిరా. వీడు కాకలేస్తుందిరా పాప, ఎట్లా చెప్పాలో తెలియక అమ్మ గుర్తుకొస్తుంది అంటున్నాడు. అన్నా వడపావ్ ఉందా? అయ్యో పులిగై భయ్యా, వడపావే. ఇప్పుడు చెప్పిన దానికంటే ఇందాక చెప్పిందే అర్థమైంది. నేను అన్నది వడాపావ్ ఏంటా అని. ఒకసారి ఇట్రండ్రా. బాంబేలో కూడా తెలుగు మాట్లాడుతున్నారా? నాలెడ్జ్ లెస్ బాయ్. ఒకప్పుడు బాంబాయి ఆంధ్రప్రదేశ్ ఉండేదిరా, మొన్న స్టేట్స్ లో విడిపోయినాయి కదా. హైదరాబాద్ ఏమో తెలంగాణకి, బాంబాయి మీకు ఇచ్చారా. ఇతను ఎక్కడ ఉంటాడో తెలుసా అన్నా? ఈ ఏరియాలో ఎప్పుడు చూడలేదే. రే ఎవరు అతను? మా బాబాయ్ అన్న. పిన్నితో గొడవపడి ఊరొద్దులు వచ్చేసాడు. మా పిన్ని ఒకటే ఏడుపన్నా, అన్నం కూడా తినట్లేదు. ఊరుకురా రఘు. ఇటువైపు ఎప్పుడన్నా వస్తే చెప్పన్నా, నేను మళ్ళీ వస్తా. ఉప్పు సత్యాగ్రహం ఎపిసోడ్ నెక్స్ట్. గాంధీ క్యారెక్టర్ రా. సత్యాగ్రహానికి ఇంకెవరన్నా పంపు. కావాలంటే ఈవిడ పంపు. రేయ్, ఉప్పు సత్యాగ్రహం టైంకి ఝాన్సీ రాణి చనిపోయిందిరా పాపం. ఓ నాన్నైనా పంపు. వీడేమన్నా క్రికెట్ లో 12th మ్యానా బదులు పంపడానికి? ఏ రదర్ఫోర్డ్, నీకు ఎంత ఇస్తున్నారా? 600. మరి నీకన్నా 400 ప్లస్ టీ, మ్యారీ బిస్కెట్, డ్రామాయక్ సమోసా. అమ్మా ఏంట్రా? దేశానికి స్వతంత్రం తెచ్చిన నీకు 400, దేశాన్ని ఆక్రమించిన ఆడికి 600. చా, అసలు మన దేశానికి నిజంగానే స్వతంత్రం వచ్చిందా లేదని అనుమానం ఉందన్నా. అసలేం స్వతంత్రం ఏంటని అసలు మహాత్మా గాంధీ అంటే ఏం చెప్తా. నువ్వెంత ఇస్తావు? 1500. 15 నిమిషాల్లో డేన్లో ఉంటా. 500 ఎక్స్ట్రా బత్తా. 5 నిమిషాల్లో ఉంటా. ఓకే. ఇంకెంతసేపు రా? వచ్చే ఆయన ఖలీల్ భాయ్, దావుద్ బెస్ట్ ఫ్రెండ్. ఇతను ఎక్కడున్నాడో ఇన్ఫర్మేషన్ కావాలి. ఇతనా? ఇంతసేపు ఇక్కడ లూడో ఆడుతున్నాడు. పంట దగ్గర పిక్కని చంపానని అలిగి ఇంటికి వెళ్ళాడు. ఫ్రెండే, నేను తీసుకుపోతా వాడి దగ్గరికి. 5,000 అవుతుంది. 5,000? ఏక్ నిమిషం బాయ్. రే ఏమంటారా, 5,000 ఇచ్చేద్దామా? డబ్బులు తక్కువనే కదరా. దావుద్ని పట్టించాక ఎలాగో 50 లక్షలు వచ్చేస్తాయి కదరా. మాకు ఈ డీల్ ఓకే బాయ్. డబ్బులు వెయిట్, టైం పడుతుంది.
పేర్లేంటి? ఫస్ట్ మీ పేర్లు చెప్పండి. రఘుపతి, రాఘవ, రాజారాం, ఆర్ఆర్ఆర్. మీవి? ఖలీల్, జిలాని, ఫరూక్, కేజీఎఫ్, 1 or 2 ప్రీక్వెల్. అంటే అది చెప్పాలంటే ఇంకో 2000 అవుతుందిరా. వద్దు బాయ్ వద్దు, ఏదైతే మాకేంటి కదా పద. లోపల వెయిట్ చేయండి, అరగంటలో దావత్ వస్తాడు. పట్టేసుకోండి. ఏ మీరు రారా? బెస్ట్ ఫ్రెండ్ డబ్బుల కోసం పట్టిస్తున్నాడని తెలిస్తే పాపం దావత్ ఫీల్ అవడా, అందుకే వెళ్ళిపోతా అంటున్నారు. ఇంకో 30 నిమిషాల్లో దావత్ వస్తాడు. ప్లాన్ అందరికి గుర్తుందిగా? రే సరిగ్గా గుర్తుకులేదురా. చెప్తాను రారా. రే రాజా, మన ఫస్ట్ స్టెప్ ఏంట్రా? నేను కాలు పట్టుకుంటా. ఓ నీ చేతులు పట్టుకుంటా. నేను తెల్ల కత్తి తీసి ముక్కుకు పెడతా. స్పృహ తప్పిద్దాం. రెడీ ఫోన్ చేద్దాం. పోలీసు వాళ్ళు వస్తారు. కట్టలు కట్టలు డబ్బులు ఇస్తారు. లెక్క పెట్టుకొని బ్యాగ్లు వేసుకొని అక్కడ వస్తున్నారు. పదండ్రా, పదండి. భయమేస్తుందిరా. నాకు కూడా భయం వేస్తుందిరా. అనవసరంగా వచ్చాం రా ఇక్కడికి. డబ్బులు కూడా అయిపోయారా, ఇప్పుడు వెళ్ళారా? ఓపెన్ చేసి చూడొచ్చు కదరా. అమ్మకు అబద్ధం చెప్పి తీసుకొచ్చారా? ఊరెళ్ళాక సారీ చెప్పి తిరిగి ఇచ్చేస్తా. రే నాకు మా అమ్మ గుర్తుకొస్తుందిరా. రే వీడికి ఆకలేస్తుందిరా. ఎలా చెప్పాలో తెలియక అమ్మ గుర్తుకొస్తుంది అంటున్నాడు. ఆగండి రా, తినడానికి ఏమైనా తెస్తాను. రేయ్ జాగ్రత్త. ನಿಮ್ಮ ಹೆಸರು? ಸರ್ ವಿಕ್ರಮ್ ಅಂತ ಸರ್. ಏನ್ ಮಾಡ್ತೀರಿ ಸರ್? TSR ಮಲ್ಟಿಪ್ಲೆಕ್ಸ್ ರಾಜಾಜಿನಗರಲ್ಲಿ ಮ್ಯಾನೇಜರ್ ಆಗಿದ್ದೀನಿ. ಇವತ್ತು CCTV ನೋಡ್ತಿದ್ದೆ ಸರ್. ನನ್ನ ಡಾಕ್ಟರ್ ಅಕ್ಷರನ ಈ ಕೇರ್ ಟೇಕರ್ ಪದ್ಮ ಮತ್ತೆ ಇಬ್ರು ಯಾರೋ ಸೇರ್ಕೊಂಡು ಹೊಡೆದು ಕಿಡ್ನಾಪ್ ಮಾಡ್ಕೊಂಡು ಹೋಗ್ಬಿಟ್ರು ಸರ್. ಸರ್ ಈ ನಂಬರ್ ಇಟ್ಕೊಂಡು ಟ್ರೇಸ್ ಮಾಡಕ್ಕಾಗುತ್ತಾ ಸ್ವಲ್ಪ ನೋಡಿ ಸರ್. ಇನ್ನೂ ಟೈಮ್ ಆಗುತ್ತೆ, ನಾಳೆ ಬನ್ನಿ. ಸರ್ ಒಂದ್ಸರಿ ಇನ್ಸ್ಪೆಕ್ಟರ್ ಮೀಟ್ ಮಾಡಿಸ್ಕೊಳ್ಳಿ, ಹೇಳ್ತೀನಿ. నాన్న ఆడుకుందామా? అలసిపోయి ఉన్నానమ్మా. పో నాన్న, నువ్వెప్పుడు ఇలానే అంటావు. మేడం ఈ చాక్లెట్ ఎవరికి కావాలి? వద్దా? కావాలి. మై అక్షర ఇస్ ద బెస్ట్. ఈవినిಂಗ್ వచ్చాక ఆడుకుందాం. ಇದನ್ನ ಇಟ್ಕೊಂಡು ಏನಾದ್ರು. ಅಯ್ಯೋ ಬೇಡ ಸರ್. 2 ವಾರ ಆಗಿದೆ ಸರ್, ಇನ್ನೂ ಫೈಂಡ್ ಔಟ್ ಮಾಡಿಲ್ಲ. ಪೊಲೀಸ್ ಅಂದ್ರೆ ಏನ್ ಕಾಮಿಡಿ ಅನ್ಕೊಂತಿದ್ದೀರಾ? జగదీశ్వర్, మీ పాప మిస్సింగ్ అని మీరు కేసు ఫైల్ చేసినప్పుడు ఈ స్టేషన్ లో టోటల్ 52 కేసెస్ ఓపెన్ ఉన్నాయి. ఆ నెక్స్ట్ మంత్ 80, ఇప్పుడు టోటల్ అన్ని కలిపి 92 కేసెస్ ఓపెన్ ఉన్నాయి. ఓపెన్ గా ఉన్న కేసెస్ కి దాని మీద పనిచేయాల్సిన మా నంబర్ కి చాలా మిస్ మ్యాచ్ ఉంది. అయితే చేయడానికి ఏం లేదా సార్? శైలజ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అండ్ యాక్టివిస్ట్. 2 ట్రాఫికింగ్ గ్యాంగ్స్ ని పట్టుకోవడంలో మాకు చాలా హెల్ప్ చేశారు. చైల్డ్ రెస్క్యూ ఆపరేషన్స్ చేసే వాళ్ళతో తనకు మంచి కనెక్షన్స్ ఉన్నాయి. తను కలవండి, షీల్ హెల్ప్ యూ. ఎవరు మీరు? ఓకే. అక్షర బంగారం చాక్లెట్ ఎవరికి కావాలి? వద్దా? వద్దా?
ఇప్పుడు ఏంటి సార్? స్కర్టా, బ్లౌజా? 6 months నుంచి ట్రై చేస్తున్నాం. తను మెడిసిన్స్ కి కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మేము ఇంకా ట్రై చేస్తాం విక్రమ్, కానీ రికవర్ అవుతుందో లేదో చెప్పలేము. సారీ. చంపేస్తారా వాడిని? రే ఏడవకురా. చేతిరా ఏడవద్దా? ఏడవపోతే మరి ఏం చేయాలి చెప్పరా? ఈ పాటి ఊర్లో హ్యాపీగా ఉండేవాళ్ళం. దావుద్ని పట్టుకుందాం, 50 లక్షల ప్రైజ్ మనీ అన్నావు. ఇప్పుడు చూడు ఏమైందో. రేయ్ ఏంట్రా మొత్తం నేనే చేసినట్టు మాట్లాడుతున్నావు? మీ ఇద్దరు కూడా సరే అన్నారు కదా, ముగ్గురం కలిసే గారా చేద్దాం అనుకుంది. అన్ని కలిసి చేద్దామంటావరా? కోతికుమ్మ చాటదని చెప్పి రంగన్న మామిడితోపు తీసుకెళ్ళావు. రంగన్న రాగానే నువ్వు పారిపోయావు. మీ ఇద్దరు చెట్టు మీద దొరికిపోయావు. ఇంత పెద్ద కర్ర తీసుకొని ఇద్దరు పిల్లల మీద 4 వాయించాడు రా. వాచిపోయింది. ఆ తర్వాత రోజు నా బర్త్డేకి స్కూల్ కూడా వెళ్లకుండా ఎక్లెస్ చాక్లెట్స్ అని మిగిస్తే బాగా తిని ఆ రోజు అన్నారు కదరా, నువ్వే నా బెస్ట్ ఫ్రెండ్ అని. తప్పైపోయింది స్వామి, తప్పైపోయింది. ఏం చేశాడు వాడు? ఏం చేశాడు అక్క? వడమాలపేట నుంచి గడ తీసుకొచ్చాడు దావద్ని పట్టుకుందామని. దావుదా? అదే అక్క, దావుద్ని పట్టుకుంటే 50 లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తున్నారు కదా. ఎవరా చూపించాడు నీకు? ఎవరా చూపించాడు? అక్క వడమాలపేటలో ఉంటే ఏం పీకలో బాంబే వచ్చి పెద్ద ఫేమస్ అయిపోవాలన్నాడక్క. అలా అన్నావా? అవద్దమక్క, ముందు వాడేనాడక్క. నేనేమన్నాను నిన్ను? 50 లక్షలు తీసుకెళ్ళడం కోసం ఇంత పెద్ద బ్యాగ్ తీసుకొచ్చాడక్క బాంబేకి. బాంబేయా? బాంబేనే ఇక్కడ తీసుకొచ్చాడక్క. ఇప్పుడు రాజాగానే ఎవరు కిడ్నాప్ చేశారు చెప్పరా? చెప్పు. ఇప్పుడు బాంబేలు అడుగు తిందామా? ఆగండి. మీ ఊరికి బస్ ఎక్కిస్తాను, జాగ్రత్తగా వెళ్తారా? అక్క బాంబేకైనా ఊరికైనా రఘుపతి రాఘవ రాజారాం కలిసే వెళ్తాం అక్క. నువ్వు రఘుపతియా రాఘవా? రాఘవ. రఘుపతి. సతీష్ ఫైల్ ఇందులో ఎవరో చూసి చెప్పండి. ఇతనా? ఇతను కాదన్నా. వీడు కాదు. వీడేక్క ఈ గడపడే మా రాజారాం గారిని కిడ్నాప్ చేసింది. వీడేక రామ్ శెట్టి మనుషులు. సారీ రా. దోస్తు కో భీ సారీ బోల్తే క్యా? ఇంపాసిబుల్ అన్నావు కదా సతీష్. ఇప్పుడు మనమే రామ్ శెట్టిని పట్టుకోబోతున్నాం. ఎలా? వీళ్ళు దావూద్ ని పట్టుకుంటున్నారు, మనం రామ్ శెట్టిని పట్టుకుంటున్నాం. శైలజ, రామ్ శెట్టి ఎస్టేట్స్ చుట్టుపరిసరాల్లో యాక్టివిటీస్ ని ట్రాక్ చేయించు. ఒక టాయ్ డెలివరీ ఆర్డర్ తప్పితే ఇంకేదీ దొరకలేదు. గెలాక్సీ టాయ్ స్టోర్. థ్యాంక్ యూ సతీష్. అక్క ఎవరక్క వీళ్ళంతా? ది అవెంజర్స్, కెప్టెన్ అమెరికా, ఐరన్ మ్యాన్, థార్, హల్క్. వీళ్ళందరూ ప్రపంచాన్ని కాపాడతారు. మేము ఎప్పుడూ వీళ్ళు చూడలేదక్క. ఫిక్షనల్ క్యారెక్టర్స్, కల్పిత పాత్రలు. ఓహో. రే వినండి, మనం రేపే దావూద్ ని పట్టుకుంటున్నాం. మీ ఫ్రెండ్ ని సేవ్ చేస్తున్నాం. అసలు మనం కరగానే చేస్తున్నామా? ఇంకో ఆప్షన్ ఉందా విక్రమ్? అయితే వీళ్ళిద్దరు లైఫ్ రిస్క్ లో పెట్టాలా? రే వీళ్ళు నమ్మచ్చంటావా? అసలు ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ని పట్టుకోవాలనుకున్న వాళ్ళ ధైర్యం చూడు. బాంబేకి బెంగళూరుకి తేడా కూడా తెలీదు. వాళ్ళ ధైర్యమే మనకి హెల్ప్ అవుతుంది విక్రమ్. ఏమరా వీళ్ళు మన ప్రైజ్ మనీ కొట్టడానికి ప్లాన్ వేస్తున్నారేమో అని డౌట్ గా ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం అంటారా? అక్క మేము పారిపోయి వచ్చా అక్క ఊరు నుండి. మా ఫ్రెండ్ కూడా కనపడట్లేదు అక్క 3 రోజుల నుండి. కొద్ది బస్ టికెట్ హెల్ప్ చేయక్క ప్లీజ్ అక్క. ఎవరమ్మా మీరు? ఏ ఊరు మీది? మా తిరుపతి పక్కన వడమాల పెట్టక్క. సరే మీ ఊరు బస్ ఎక్కిస్తాను, జాగ్రత్తగా పెడతారా నాన్న?
ಬೇಗ ಹತ್ರೆ. ఒక పెద్ద సెక్యూరిటీ గేట్ వస్తుంది. అక్కడి వరకు మేము రాగలుగుతాం. ఆ తర్వాత ఒక మినీ ఫారెస్ట్ వస్తుంది. రావట్లేదంటే ಲೈಟ್ ತಗೋ. అన్న అర్జెంట్ అన్న పాస్ వస్తున్నాను. సరిగా పన్నా. రే ఆప్కో. సరే అయితే నా నీ ఇష్టం. వ్యాన్లను పోయేస్తాను. రే గాడి నిల్సో. అన్న ఇది పట్టుకోన్నా. పోసుకునేటప్పుడు దీని డ్రాప్స్ పడతాయన్నా. అలా చూస్తావేంటన్నా? ఇందులో కూడా పడ్డాయన్నా. అంటే ఇప్పుడు ఎండిపోయాయి అనుకో. ఆ ఫారెస్ట్ లో చాలా రూట్స్ ఉంటాయి. వాళ్ళు ఏ రూట్ లో తీసుకెళ్తారో మీకే తెలుస్తుంది. ఆ రూట్ ని మీరు మాకు గైడ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ನಿಂತ್ಕೊಳ್ರು ಆಯ್ತು. టైం అవుతుంది కదా. ఇప్పుడు ఎక్కడికి? ఆ టాయ్స్ డెలివరీ వ్యాన్ దగ్గరికి. ఖాళీ బిల్డింగ్స్ కి టాయ్స్ డెలివరీ వ్యాన్ వెళ్తుందంటే అదెవరకు అర్థం కావట్లేదా? ಇಲ್ಲಿ ನೋಡು ಅಮ್ಮ ನಿನ್ ಬಾ. రే రాజా, నిన్ను కిడ్నాప్ చేసింది ఎవరనుకున్నావు? ఎవర్రా? దావుదే. అవునారా? మనం దావుదిని పట్టుకోవడానికి వచ్చినట్టు వాడికి తెలిసిపోయిందిరా. అందుకే నిన్ను కిడ్నాప్ చేయించాడు. భయపడ్డాడంటావా? ఏ డౌటా? ఇప్పుడు ఎలా రా అయితే? మేము మీ రాజాగాడి పోలీస్ టాయ్ ని ఎలాగోలా లోపలికి పంపిస్తాం. అందులో స్పై కెమెరా, ఆడియో రికార్డర్ ఉంటాయి. తీసుకోండి. అక్కడ బోల్డ్ మంది బ్యాడ్ ఫెలోస్ ఉంటారు. వాళ్ళు చేసే పనులన్నీ కెమెరాలో రికార్డ్ చేయాలి. మీలాగా ఎంతో మంది పిల్లలు ఉంటారు. మీరే సేవ్ చేయాలరా. చేయగలుగుతారా? సరే అక్క, పదరా. అలాగే చేస్తాం. గట్టిగారా, వినపడట్లా. చెప్పండి. ది అవెంజర్స్ లాగా మీరు కూడా కాపాడగలరా లేదా? అక్క, కెప్టెన్ అమెరికా, హల్క్, ఐరన్ మ్యాన్ వీళ్ళంతా ఫిక్షనల్ క్యారెక్టర్స్. రఘుపతి, రాఘవ, రాజారాం మీటర్స్ రేడియస్, మొత్తం కంట్రోల్డ్ బై రామ్ శెట్టి. ఈ ఏరియాలో 5 ప్రైవేట్ బీచెస్ ఉన్నాయి. పట్టబడి బీచ్, సోమేశ్వర బీచ్, ఉల్లాల్ బీచ్, సమసాన్ బీచ్, ఉచిలా బీచ్. ఏదో ఒక్క బీచ్ లోనే ఆపరేషన్ చేస్తున్నాడు. చిన్న చిన్న బోట్స్ లో పిల్లల్ని ఎక్కించి సీ లోపలికి వెళ్ళాక పెద్ద షిప్ లోకి ట్రాన్స్ఫర్ చేసి ఇల్లీగల్ గా అదర్ కంట్రీస్ కి పంపించేస్తున్నాడు. ఈ 5 బీచ్లలో దేంట్లో ఆపరేషన్ జరుగుతుందని మనకి ఎలా తెలుస్తుంది?
जर समर सन बीच किधर है अन्ना రే అన్న పొద్దునకల్లా దుబాయ్ వాళ్ళు వచ్చేస్తారు. ఆ టైంకి పిల్లలంతా రెడీగా ఉంటారన్న. రేపు సాయంత్రం 6 సోమేశ్వర బీచ్ స్టార్ట్ అవ్వాలి. 7 బోట్లో పిల్లల్ని ఎక్కించాలి. అది జరుగుతున్నప్పుడు మనం షూట్ చేసి అన్ని మేజర్ ఛానల్స్ లో ఒకేసారి లైవ్ వచ్చేటట్టు చూడాలి. అంతేకాకుండా పిల్లలు గోడౌన్ లో జరిగే అన్ని ఇల్లీగల్ యాక్టివిటీస్ ని ఆడియో వీడియో రికార్డింగ్స్ చేస్తుంటారు విక్రమ్. అవి మనకి స్ట్రాంగ్ ప్రూఫ్స్. ఆ ప్రూఫ్స్ తోనే మనకి నేషనల్ మీడియా కవరేజ్ వస్తుంది. ముందుగానే మన వాళ్ళని అన్ని బీచ్ల్లో పెడితే ప్రైవేట్ బీచెస్ విక్రమ్ అసలు ఎవరిని అలౌ కూడా చేయరు. హెవీలీ గార్డెడ్ ప్లేసెస్. వాళ్ళకి చిన్న డౌట్ వచ్చినా పిల్లలకి చాలా డేంజర్. ఏంటక్కడ పిల్లల గోల? ఏం లేదన్నా, పిల్లలు అల్లరి చేస్తారు. పోదాం పద. రేపు 6 సెక్యూరిటీ గార్డ్ ప్లేస్ లో సతీష్ వెళ్లడంతో మనకి లోపలికి ఎంట్రీ దొరుకుతుంది. గోడౌన్ కి దారి, ఆడియో వీడియో రికార్డింగ్స్, బీచ్ నేమ్ ఇవన్నీ కనుక్కొని ఆపరేషన్ ఆపి రామ్ శెట్టిని ఎక్స్పోజ్ చేయడానికి మన దగ్గర ఓన్లీ 1 hour ఉంటుంది. 6 to 7 అంతే. 1 second. మనకి టైంకి ఏ బీచ్ అని తెలియకపోతే కనుక్కుంటాం. శైలజ, ఒకవేళ కనుక్కోలేకపోతే ఏం చేద్దాం? కనుక్కుందాం విక్రమ్. శైలజ, ఏమైంది? బ్యాడ్ న్యూస్ శైలజ. మన ముంబై ఇన్ఫార్మర్ ని చంపేశారు. ఏం భీమరాజు బొలేగుంది. ఏందన్నా? బాగుందిరా, పెట్టు చూద్దాం. వాట్లేనా? ఆటలు కూడా వచ్చా? ఏ ఆట అంటే ఇష్టం? క్రికెట్. సూపర్. నువ్వేం చేస్తావురా? నేను బ్యాటింగ్ చేస్తా సార్. నువ్వు? నేను ఫాస్ట్ బౌలర్ సార్. నువ్వు? ఎంపైరింగ్ సార్. అంపైరింగా? నాకు నువ్వే కావాలి రా. నీకు బిల్లీ బాటన్ తెలుసా? ఇట్రా ఎంపైర్ రా. 4 6 లో డాన్స్ చేస్తూ చెప్తాడు. ఒకసారి వీడియో కూడా చూపించాను కదరా. తెలుసు తెలుసు తెలుసు. సూపర్. రే రా అన్న. నేను వీడు ఇప్పుడు ఒక గేమ్ ఆడతా. నువ్వది 4 or 6 అని చెప్పాలి. సరేనా? సరే సార్ సరే. మొబైల్ చూసిన గేమ్ ఆడదాం. రా కొట్రా. నిన్ను కొట్టడం ఏంటన్నా? కొట్రా. వద్దన్నా. 4 or 6? నో రన్ సార్. ఫోర్ సార్. అలా కాదు, బిల్లీ బోర్డన్ స్టైల్లో చూపించు. యూట్యూబ్ లో వీడియోస్ చూస్తున్నావా? రేపు ఎలాంటి ప్రాబ్లం రాకూడదు. మీరైనా పిల్లలైనా ఎక్స్ట్రాల్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఎలా ఉంది గేమ్? క్రికెట్ కన్నా బాగుంది కదా? వెళ్ళి పడుకోండి. పద పద.
ఇంటికాడ కళ్ళ ముందు ఫ్రిడ్జ్లోన బేరు ఉంది నైట్ అంతా పాటు. అన్న అన్న ఆపండి అన్న. అన్న ఒక చిన్న సాయం అన్న. మేము పక్కనే ఉన్న పల్లె నుండి వచ్చామన్నా. అన్న పొద్దుటి నుండి వెయిట్ చేస్తున్నామన్నా. మా ఆయన మమ్మల్ని ఇక్కడే ఉండమని చెప్పి మా దగ్గర ఉన్న డబ్బులన్నీ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా రాలేదన్నా. కాసేపట్లో మా ఊరికి బస్సు ఉంది. రే ఇట్రారా అన్న. పిల్లడు భయంతో ఏడుస్తూనే ఉన్నాడన్నా. మీకు గాని దారిలో బైక్ మీద ఎవరినో పూల చొక్క వేసుకొని కనిపిస్తే కొంచెం చెప్పండి అన్న. మేము ఇక్కడే ఉన్నామని మర్చిపోవద్దన్నా. ఈ ఒక్క సాయం చేయండి అన్న. అన్నా మేము ఇక్కడే ఉంటామన్నా. మా ఆయన సరేమ్మా, వచ్చాను. దారిలో కనిపిస్తే నేను చెప్తాను. థ్యాంక్స్ అన్నా. ఎవరో పాపం అవున లవ్ చేసి వెళ్ళిపోయారు. ఇలా మనిషిలా మునగాల. హాయ్. ఈరోజు మీకు హెల్త్ బాగాలేదు, సిక్ లీవ్ తీసుకుంటారు. మీ ప్లేస్ లో మీ తమ్ముడు డ్యూటీకి వెళ్తాడు. ఎవరు మీరు? ముందు ఈ వీడియో చూడు. వీడియోనా? నేను డబ్బింగ్ చెప్తా. 1 year నుండి వెయిట్ చేస్తున్నా. నీ పెళ్ళాన్ని చంపేసి డబ్బులు తీసుకొని వెళ్ళిపోతావు అన్నావు. రేపే లాస్ట్ ఛాన్స్. నేను నీకోసం వెయిట్ చేస్తుంటా. 7 గంటలకి దుబాయ్కి ఫ్లైట్. నేను మనకి పుట్టిన పిల్లోడు వెళ్ళిపోతున్నాం. నువ్వు వస్తున్నావు అంతే. ఇది చూపిస్తే నా పిల్ల నమ్మేస్తుందా? తెలీదు, కానీ లైఫ్ లాంగ్ నిన్ను ప్రతిరోజు అనుమానిస్తూనే ఉంటుంది. నేను భయపడ్డాను అనుకున్నారా? నువ్వు భయపడవు నాకు తెలుసు. కానీ ఇదే వీడియో మీ సార్ రామ్ శెట్టికి పంపిస్తే నేను మళ్ళీ డబ్బింగ్ చెప్తా చూడు. 1 year నుండి వెయిట్ చేస్తున్నావు. రామ్ శెట్టిని పట్టిస్తానని చెప్పి డబ్బులు తీసుకున్నావు. చూడు చూడు, ఇదే మన లాస్ట్ ఛాన్స్. నీకోసం మన కామ్రేడ్స్ వెయిట్ చేస్తుంటారు. రేపు 7 గంటలకి దుబాయ్కి మన షిప్ బయలుదేరుతుంది. ఇలాంటి పిల్లలు బోలెడు మంది ఉన్నారు. నువ్వు కాపాడుతున్నావు అంతే. ఎవరండి వీళ్ళంతా? స్కూల్ ఫ్రెండ్స్. కాదు స్కూలా? మా ఆయన చదివిందే 6. 5th స్టాండర్డ్ బి సెక్షన్. మీ ఆయన ఆ రోజుల్లో టాపర్. ఏరా 6వ తరగతిలో ఫెయిల్ అయినాడు, 5వ తరగతిలో టాపర్ అంట. అమ్మేయాలి మరి. మీ ఆవిడే నేను నమ్మట్లేదు. ఇంకా మీ సార్ నీ బొక్కలు ఇరక్కొట్టి ముక్కలు చేస్తాడు. ఆ వీడియోలో ఉన్నది ఎవరు? తన కానిస్టేబుల్ వనజాక్షి. వెరీ సిన్సియర్ పోలీస్. యాక్టింగ్ అంటే ఇష్టం అంట. అందుకే పిలిచి ఛాన్స్ ఇచ్చా. మన ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి సెక్యూరిటీ గేట్ దగ్గర పాట్రోలింగ్ వెహికల్ పెట్టించు. ఈ రోజు బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకూడదు. సరే సార్. अन्ना कूलर बीच में पानी ऐसी रहती क्या? ठंडा जैसा? तेरे बस की बात नहीं है, जा. विश्वा, ఆ రూమ్ లో ఏదో జరుగుతుందిరా. ఈ కెమెరా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. మన దగ్గర కరెక్ట్ గా 4 నిమిషాలే ఉన్నాయి. అంటే మనం వాళ్ళు డివేట్ చేయాలి. డివేట్ చేయాలంటే ఈ రూమ్ లో ఉన్న బల్బును పగలు కొట్టాలి. అప్పుడు వాళ్ళు డివేట్ అవుతారు. సరేనా? బల్బు ఎవరు పగలు కొడతారా? నేను కొడతా. ఎంతసేపు అయిందిరా కాఫీ అడిగి? రే సీసీటీవీ కానీ వాడు రూమ్కి వెళ్తే మనం దొరికిపోతాం రా. ఈసారి సరిగ్గా వెయ్యి. ಸರ್ ಕಿರಾಣಿ ಸಾಮಾನ್ ಖಾಲಿ ಆಗಿದೆ ಸರ್.
ఆడుకుంటున్నాం సార్. ఆడుకుంటున్నారా? ఇక్కడేంటి ఆడేది? ఇక్కడ రాకూడదు, వెళ్ళండి. సరే ఓకే సార్. పదండ్రా. దొరికిపోతామని చాలా భయం రాకుండా నేను చూసుకుంటూనే ఉన్నా కదరా. దావత్ వచ్చినట్టున్నాడు రా. రే వాళ్ళలో దావుదవర్రా. ఎంతమంది వచ్చారు? 5 మందిరా. ఏ డ్రెస్ లో వచ్చారు? 4 సూట్ లో, ఒకడేమో దుబాయ్ షేక్ డ్రెస్ లో ఉన్నాడా. దుబాయ్ షేక్ డ్రెస్సా? అంటే మొహం కనబడకుండా కవర్ చేసుకుంటున్నాడు. దుబాయ్ షేక్ డ్రెస్ వేసుకుని చూడండి. ఇతనెవరు? అతనే దావుద్. మై పర్సనల్ కుక్. खजूर का ये साहब बहुत मीठा है, मजा आएगा. మరి ఆ సూట్ వేసుకున్న వాళ్ళందరూ ఎవర్రా? సెక్యూరిటీ గార్డ్స్. విశ్వం అన్నా రెడీ చేయి. जल्दी आ आजा. आगे जल्दी कर, लाइन कर, सीधा सीधा लाइन कर. ಅವ್ನು ಕಳ್ಸೋ. ಬರೋ ಡ್ರಾಯರ್ ತೆಗಿ. ಹೋಗೋ. ಲೇ ಜಲ್ದಿ ಕಳ್ಸೋ. ನಿಂತೀರಾ ఇక్కడికిరా. ఇక్కడ దొరగతి అట్టిల్లు తిరగరా ఇటు. రాయత్తి తీరా డ్రాయరు తీరా. రే తీరా. తీస్తావా లేదా? చెప్తుంటే ఏంట్రా? తీ. వెళ్ళి చూడరా. పోలీస్ అన్నాడు. శైలజ, నేను స్టేషన్కి వెళ్ళొస్తాను. మనకు హెల్ప్ చేసే రైట్ క్యాండిడేట్ తెలుసు నాకు. సతీష్ ఎస్ఐ, కొడిచికనహల్లి, బెంగళూరు. చెప్పండి. రామ్ శెట్టి గురించి మీతో మాట్లాడాలి. ప్లాన్ అది సార్. పిచ్చా మీకు? మీరు ముగ్గురున్నారు, డేంజరస్ క్రిమినల్స్ వాళ్ళు. అందుకనే సార్ మీ టీం హెల్ప్ అడుగుతుంది. ఫుల్ ప్రూఫ్ ఎవిడెన్స్ నేను తీసుకొస్తాను. ఆడియో వీడియో రికార్డింగ్స్ నా చేతికి వస్తేనే హెల్ప్ చేయగలను. సరే సార్. ఇంతకీ ఆపరేషన్ ఏ బీచ్ లో చేస్తున్నారు? అన్నా బట్టపడి బీచ్ में इसका ऐसी रहती क्या? जर्रा जारिपोतो. ए जा रे जा, लाइन पे जा. రే ఈ బీచ్ కూడా కాదు. మరి ఏ బీచ్ రా? కనుక్కుంటా ఉండరా. ఎప్పుడురా తెలుసుకునేది? టైం అయిపోతుంటే. ఇంకా 2 బీచ్లే కదా ఉన్నాయి, కనుక్కుంటా ఉండండిరా. 10 ಗಂಟೆಯಲ್ಲಿ ಎಲ್ಲರೂ ಟ್ರಕ್ಲಿ ಇರಬೇಕು. ట్రక్ వచ్చేసిందిరా. బీచ్ పేరు ఎలారా? మా తమ్ముడిని పంపిస్తా అంటే ఖచ్చితంగా వాళ్ళకి డౌట్ వస్తుంది. సో ఈరోజు నువ్వే వెళ్తున్నావు. నీ ఫీవర్ అంతా తూచు. ఏంటే? నువ్వే మాకు ఎంట్రీ ఇస్తున్నావు. మీకు ఎంట్రీ నేను ఇయ్యాలా? అది జన్మలో జరగదు. నేను వస్తా, నీకోసం, మన కొడుకు కోసం వస్తా. ఐ లవ్ యూ. నేను పట్టిస్తా, ఈ పిల్లల కోసం పట్టిస్తా. లాల్ సలాం. ఇప్పుడు ఏం చేయాలండి? 6:15 కల్లా
పిల్లలందరినీ ట్రక్ లోకి ఎక్కించి 2 minutes లో వచ్చేస్తా అన్నా. వచ్చేస్తుందన్నా. పోరా. అవును జల్దీ కడుకుని పారో. సరేనా? రేయ్ రేయ్, ఈ పోలీస్ వెహికల్స్ ఏంటి? పెట్రోలింగ్ వెహికల్స్ అప్పుడప్పుడు అక్కడ ఆగుతుంటాయి. నువ్వు వెళ్ళు, పోలీసుల్ని డీవియేట్ చేయి. ఏమైందన్నా? ఏం చేస్తున్నావురా? పదన్న పోదాం. అరే నేను కూడా వస్తున్నా. 2 minutes ఉన్నాను రా. రా. ఏ మ్యాచ్ చేస్తున్నారా? సాక్షి ఏమైంది? మేడం పోలీస్ బండి. శైలజ, మొత్తం బిల్డింగ్ సర్చ్ చేయాలి. శైలజ, స్పై కమ్ డిటెక్టర్. సతీష్, ఆడియో రికార్డర్. నేను బీచ్ నేమ్ వెతుకుతా. వి హావ్ ఎగ్జాక్ట్లీ 10 minutes. మనం అన్ని బీచ్లు సర్చ్ చేస్తే ఇంపాసిబుల్. ఒక్క రాంగ్ బీచ్ వెళ్తే చాలు. బ్యాక్ ఆన్ ట్రాక్ వచ్చేసరికి పిల్లలు ఎవరు ఉండరు. పేపర్ మొత్తం నీ పేరు వచ్చేలా కట్ చేసుకెలా. సార్, ఉచిలా బీచ్. ఓకే, స్టార్ట్ అయ్యాం.
అరగంటలో సోమేశ్వర బీచ్ లో ఉండాలి. ఉచిరి బీచరా? ఎక్కువ టైం లేదు. इसको पकड़, जल्दी पकड़ना इसको. ಹೋಂಡೆ ಎಲ್ರು ಬೋಟ್ ಹತ್ರ ಹೋಗ್ಬೇಕು. రే వాళ్ళు వస్తున్నారంటావా? తొందరగా లే, హుషారాగా వచ్చి ಒಬ್ರು ಆದ್ಮೇಲೆ ಒಬ್ರು. अरे इस साइड जा जा. ಯಾರು ತಪ್ಪಿಸ್ಕೊಳ್ಬಾರ್ದು. రాంగ్ బీచ్కి వచ్చినట్టున్నా. రాజారాం తీసుకెళ్లిపోతున్నారా? తీసుకెళ్లిపోతారా? నిన్ను నన్ను వీళ్ళందరూ తీసుకెళ్లిపోతారా? పాపం రా వాడు. వద్దు వద్దు అన్న హాస్పిటల్ మరి తీసుకొచ్చావురా. పక్కపోన్నా రే. ఇంకోసారి మొత్తం నా వల్ల జరిగిందంటే ఒప్పుకునేదిలే. మెట్టుతోనే కొడతారా రే? ఏంట్రా మెట్టుతో కొట్టేది? నేను కూడా కొడతారా మెట్టుతో? రైట్ తీసుకో. అదేంటి సార్, సోమేశ్వర బీచ్కి లెఫ్ట్ కదా? అందరూ సోమేశ్వర బీచ్ ని అనుకుంటారు, కానీ ఈ ఆపరేషన్ ఉచిలా బీచ్ లో జరుగుతుందని లాస్ట్ మినిట్ వరకు మన ఇద్దరి మధ్యనే ఉండాలి. ఈ చిన్న పిల్లలతో పాటు మీ అందరినీ చంపేస్తా. 4 6 అలా కాదురా, బిల్లీ బోర్డన్ స్టైల్. Raghupati, Raghava, Rajaram are now at the receiving end of... మరగ్గడు. సర్లే. మా విజయానికి కారణం మా అమ్మ నాన్నని ప్రతి ఒక్కరు చెప్పి మిమ్మల్ని బోరు కొట్టిస్తూ ఉంటారు. అలా బోరు కొట్టించే వాళ్ళలో మేము ఒకరమని గౌరవంగా చెప్పుకుంటున్నాము. అది గౌరవం కాదురా, గర్వం. గర్వంగా చెప్పుకుంటున్నాము. చిన్నపిల్లలంటే కేవలం అల్లరే కాదు, దేశం గర్వించే పనులు కూడా చేస్తారని నిరూపించడానికే ఈ పని మేము చేశాం. అలాగే మీ అందరూ దేశం మనకేం చేసిందని కాకుండా మనం దేశానికి ఏం చేశామని ప్రశ్నించుకోండి. జై హింద్. మన రాష్ట్రంలో ఒక చిన్న పల్లె గ్రామాలపేటకు చెందిన గురించి జర్పిడుగులు చేసిన సాహసం కారణంగా 50 మంది పసి జీవితాలు నిలబడ్డాయి. కింద మీద ఊపు, మరగ్గడే తోపు. నేను చెప్పానా, ఎప్పటికైనా మన ఊరు మానవ నిలబెట్టేది రాఘవ.